నీకు ఇక్కడేం పని? అమ్మా గెట్ అవుట్. స్వీట్ జస్ట్ గెట్ అవుట్. బయటికి పో. డబ్బా గెట్ అవుట్. గెట్ అవుట్. బయటికి పో. పోరా పో. రవి, రుచి రవి ఎక్కడా? వాడు అప్పుడే పోయాడు. నీ కూర్చోమన్నాను కదా. ఏం పిల్లాడో ఏంటో. రుచి, నిన్నెప్పటి నుంచో నేను ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. అడుగు. బాయ్ ఫ్రెండ్స్ తో బయటికి వెళ్తారు కదా, అక్కడ ఏమేం చేస్తారు? నథింగ్, బట్ విల్ డూ ఎవ్రీథింగ్. అంటే ఏంటి? ఒక బాయ్ ఫ్రెండ్ ఒక గర్ల్ ఫ్రెండ్ ఏమేం చేస్తారో అవన్నీ చేస్తాం, కానీ ఒక్కటి తప్ప. అది నేను లవ్ చేసిన వాడికి మాత్రమే. రుచి, అంటే వీళ్ళలో ఎవరిని నువ్వు లవ్ చేయట్లేదా? లవ్వా? మన వెనుక తిరిగే వాళ్ళందరినీ లవ్ చేయగలవా చెప్పు? ఒకవేళ ఎవరైనా నేను సిన్సియర్గా లవ్ చేస్తే? గుడ్ జోక్. అలాంటి వాడు కూడా ఒకడు ఉంటాడని నాకు నమ్మకం లేదు. నేను ఒకవేళ నిన్నెవరైనా సిన్సియర్గా లవ్ చేస్తే? అలాంటి వాడి కోసం నేనేమైనా చేస్తాను. ఎందుకు అలా అడుగుతున్నావు? అయితే ఇదిగో ఇంకొక లెటర్. ఇంకో లెటరా? అప్పు, ప్లీజ్ టెల్ మీ, ఎవడు వాడు? ప్లీజ్. నో, టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను. ఓ ప్లీజ్ అప్పు, I love this guy, please. Sorry, next time. Bye. Appu, please. Appu, please. చెప్పాలి మీకు? ఎప్పుడు చూసినా క్రికెట్ టెన్నిస్ అని తిరుగుతూ ఉంటే ఇంట్లో పనులు ఎవరు చేస్తారు? దీనికేం తక్కువ లేదు. మరి దీనికి తక్కువ? అన్నిట్లోనూ. సరే సరే, ఇవాళనే తొందరగా వచ్చేయండి. ఎలా తొందరగా రమ్మంటావు? రోడ్లో నీలా ఇంత వెడల్పున్నాయా? కార్లు ఎక్కి కూర్చొని జామ్ జామ్ వచ్చేయడానికి. నన్ను ఎక్కిరించకపోతే మీకు నిద్ర పట్టదుగా. ఇంట్లో ఎక్కించడం చూసిన ఏదో ఒక విషయం మీద గొడవ పెట్టుకోండి. మీకు వేరే పని లేదు, తప్పండి. నేనే గొడవ పట్టలా, మీ అమ్మే నాతో గొడవ పెట్టుకుంటుంది. ఎరా, ఈ క్రికెట్, టెన్నిస్, బ్యాడ్మింటన్ ఇవన్నీ ఆడేవాళ్ళకైతే హాఫ్ ఎకర్ కావాలి. నీకేం చేత కాదు కదరా, నీకెందుకు హాఫ్ ఎకర్? ఇప్పుడు అవన్నీ ఎందుకులే నాన్న. హాఫ్ ఎకర్ అని ప్రాణం తీసి తీరా ఇప్పుడు కొంటానంటే వద్దంటావేంటి? కాంపిటీషన్ నాలుగానే వేసుకున్నావేంటి? లేదు, అయినా ఇప్పుడు అవన్నీ వద్దని చెప్తున్నావు. అది ఎందుకు అంటున్నాను? నొక్కు. షాపింగ్ బయలుదేరా? ఈ ఏదో మొగానికి అన్నం పెట్టడం ఎక్కువ. హాఫ్ ఎకర్ ఒకటి. ఏం బ్రాండ్ అన్నా? హాకీయా? చాకీ. చాకీ లేదు, హాకీ లేదు. అదేం కాదు కానీ మూల పాత ఒకటి ఉంది, దాంతో హాఫ్ ఎకర్ 2 అవుతాయి. కుట్టించేసుకునేసుకోపో. నాన్న ఊరుకోండి నాన్న, అవమానంగా ఉంది. ఏంట్రా అవమానం? నేను ఇంకా పర్వాలేదు. మా నాన్న హాఫ్ ఎకర్ అడిగితే తొక్క తీసేవాడు. ఆయన వదిలేసిన పాత పంచులో ఓ మూర చెప్పుకునేవాళ్ళు. ఎందుకు సార్? గోచెట్టుకోవడానికి. మరి హాయిగా ఉంటుంది అనుకో. ఎందుకు నన్ను అవుతా? కొట్టేటప్పుడు 28 బోళ్ళు రాలిపోతాయి. 4 తక్కువలే అమ్మా. ఈ అదొక జ్ఞానదంతాలు రాలేదు. స్లోగా దింపోయా, బీపీ ఉంది. నువ్వు రా అమ్మా. రవి, నా బ్రాండే వేరేలే. ఏం బ్రాండ్? ఎండి. ఎండి? నో డ్రైయర్. నీకన్నా ఆడే బెటర్. బాయ్. జయా, క్యారెట్ జ్యూస్ రెడీయా? క్యారెట్ జ్యూస్ రెడీయే. నేను అడిగానుగా, ఫెయిర్ అండ్ లవ్లీ తెచ్చారా? ఆర్డర్ చేశాను. ఆర్డర్ చేయడం అదే, మనకి కేజీ డబ్బా సరిపోవు కదా, అందుకే ప్రాక్టికల్ ఏకంగా డ్రమ్ముకి. ఈ మధ్య నోరు కాస్త ఎక్కువ అవుతుంది. నేను కత్తి తీసానంటే ఏం జరుగుతుందో నాకే తెలీదు. ఓకే ఐశ్వర్యబాయ్, రేపు నుంచి నిన్ను మిస్ వరల్డ్ అని పిలుస్తాను. ఓ, సంథింగ్ ఇస్ స్మెల్లింగ్ నైస్. ఓకే. అది ప్రియా వాళ్ళ ఇంటికి పంపించాలి. ఇక్కడ పెట్టిన ప్రియా ఇంటికి ఎలా వెళ్తుంది? ఎగురుకుంటున్నా. అర్థమైంది కదా, పోయి ఇచ్చేసరండి. హలో, రండి. ఆయన ఇప్పుడే బయటికి వెళ్ళారు. నో నో, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. మా ఆవిడ ఈ స్వీట్ మీకు ఇచ్చినామండి. థ్యాంక్ యూ. వెల్కమ్. లేసు.
అపో అపో అప్పు ఎక్కడ ఆంటీ? లోపలుంది. నీకు ఇంకా పిల్ల చెప్పలేదు. అపో ఏ అపో వెళ్ళిపోరా స్టూపిడ్ ఇడియట్ కార్టూన్. సిగ్గులేదా నీకు? అదంతా తర్వాత, ముందు నువ్వు బయటికి రావే. నాకుంది, ముందు నువ్వు బయటికి వెళ్తావా లేదా? డ్రెస్ తర్వాత చేంజ్ చేసుకోవచ్చు, ముందు ఈ లెటర్ రుచికి ఇచ్చేయి. రే ఆగరా, రికార్డ్స్ అంతా కంప్లీట్ చేసావా లేక ఇదే పని మీద తిరుగుతున్నావా? రికార్డ్స్ రాయడానికి నువ్వున్నావు, కానీ లవ్ లెటర్ నేనే కదా రాయాలి. ఓకే, తర్వాత మీట్ అవుతాను. ఏం జరిగిందో డీటెయిల్ గా చెప్పు. ఓకే బాయ్. ఏ రవి, 5 minutes వెయిట్ చేయరా, నేను వస్తాను. సారీ, ఇంకో లవ్ లెటర్ రాయాలి. ఓకే బాయ్. ఏ రవి, ఇంకొక letter. బాయ్. Please వెయిట్ చేయరా. హలో హలో. అప్పుడు నేను రుచిని. ఏంటి లెటర్ చదివావా? చదివాను, వెరీ ఇంట్రెస్టింగ్. ఇందులో ఏదో టికెట్ ఉందేంటి? ఆ టికెట్ కూడా అతనే పెట్టుంటాడు. అతని పనేనా? ప్లీజ్ టెల్ మీ అప్పు, ప్లీజ్ టెల్ మీ. ఇప్పటికైనా ఎవరో చెప్పు ప్లీజ్. ఐఎమ్ రియల్లీ సారీ రుచి. ఎనీవే, రేపు నువ్వే తన్ని థియేటర్ లో మీట్ అవబోతున్నావు కదా. ఓకే బాయ్. ఓకే బాయ్ బాయ్. చెప్పే. రవి, రుచి రేపు ఈవినింగ్ నేను మీట్ అవుతానని చెప్పింది. నువ్వు రెడీయా? రెడీయా? నేను ఎప్పుడో రెడీ. దీనికోసమే కదా 3 నెలల నుంచి వెయిటింగ్. తానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే నాకు డబుల్ ఓకే. రేపు సాయంత్రం ఫస్ట్ షోకి నువ్వు ఒక్కడవే టీవీ థియేటర్కి వెళ్ళు. బాయ్రా. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకు జరుగుతుంది? రే, ఈ అవతారంతో వెళ్తావా? ఇది కూడా లేకపోతే చండాలంగా ఉంటుంది. ఇది మాత్రం ఏంటి అందంగా ఉందనుకుంటున్నావా? ఇలాగా వెళ్ళా ఉంటే తను పారిపోతుంది. ఏ, నేనే టెన్షన్ లో ఉన్నాను, మళ్ళీ భయపెడతావేంటే? అది కాదురా, ఈ డ్రెస్ నీకు బాగాలేదు. అవునా? ఇప్పుడు ఏం చేయనే? ఇదిగో, ఇది వేసుకుని వెళ్ళు. ఇదిగో నీ టికెట్. అప్పు, థ్యాంక్స్ అప్పు. You're my best friend. Even wandering the wild. What his right name is, I've never heard. But round here, he's known as Strider. 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 సారీ. సారీ. హాయ్ హాయ్. హలో. నువ్వు ముందు ఇక్కడి నుంచి పోరా. ఆ లెటర్లన్నీ రాసింది నేనే. What? వాట్ సర్ప్రైజ్. ఆ ఉత్తరాలని రాసింది నువ్వేనా? ఏ, నీకు ఇంకా అనుమానంగా ఉందా? నేను అసలు నమ్మలేకపోతున్నాను. నో,
ఈ అందమైన చేత్తోనే ఆ లెటర్స్ అన్ని రాశాను. రుచి, నీకో విషయం తెలుసా? ఏంటి? మా ఫ్రెండ్స్ అందరికి నేనే లవ్ లెటర్స్ రాసి పెట్టేవాడిని. అవునా? అవును. ఇప్పటికైనా తెలిసిందా నా సత్తా ఏంటో? మరైతే నీ ఫ్రెండ్స్ కు రాసినట్టే నాకు కూడా ఒక లవ్ లెటర్ రాసావు. చిచి, ఇది నా లవ్ ని ఫీల్ అవుతూ రాశాను. Thanks. ఆర్డర్ ప్లీజ్ సార్. ఏ ఐటమ్స్ ఉన్నాయి సార్? ఐటమ్స్ ఏం లేవు సార్, ఓన్లీ ఐస్ క్రీమ్సే. 2 కసాటా. నో 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 స్ట్రాబెరీ. 2 స్ట్రాబెరీ స్లైస్. నో నో ఫ్యామిలీ ప్యాక్. ఫ్యామిలీ ప్యాకా? ఎందుకు, ఇంటికి పట్టుకెళ్తావా? లేదు ఇక్కడ తినడానికి. ఐ లవ్ ఐస్ క్రీమ్ యు నో. అయితే 2 ఫ్యామిలీ ప్యాక్ తీసుకురమ్మంటారా? ఏ వద్దు వద్దు వద్దు. ఒక ఫ్యామిలీ ప్యాక్, అలాగే అదే చేత్తో ఒక గ్లాస్ వాటర్. ఏ ఒంట్లో బాగాలేదు. ఓ ఒంట్లో బాగాలేదా లేక పర్సు బాగాలేదా? పర్సా? ఏ బాడో లూజు. ఏ పోవయ్య. ఓ ఐ సీ. ఓకే, అప్పుడు నీకు క్లోజ్ ఫ్రెండా? షీస్ మై బెస్ట్ ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, కలిసి చదువుకున్నాం. యూనో రవి, ఒక అమ్మాయిని అట్రాక్ట్ చేయాలంటే 3 ఐటమ్స్ ఉంటే చాలు. చాక్లెట్, ఫ్లవర్స్ అండ్ ఐస్ క్రీమ్స్. అప్పు కూడా ఇదే చెప్పింది. ఈ ఫ్లవర్స్ ని చాక్లెట్స్ అన్ని తనే కొనిమ్మంది. ఇక్కడ వాటర్ ఫ్రీ సార్. సార్, ఇంకో స్ట్రా వేయమంటారా? నువ్వు వెళ్ళవయ్యా, నీళ్లు బాగా వస్తాయి. రవి, నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఓ చాలా మంది ఉన్నారే. సో వెన్ వాస్ ద లాస్ట్ టైం? వాట్? లాస్ట్ గా ఎప్పుడని అడిగాను. ఏంటి ఇప్పుడు? ఇది కూడా తెలీదా? లాస్ట్ గా ఏ అమ్మాయిని కిస్ చేసావు? హే, ఎందుకు సిగ్గుపడుతున్నావు? సరే, నీ వయసు ఎంత? 18. నిజం చెప్పు, నువ్వు వర్జినా? అవును.